రాహుల్ గారు, Yes. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన్మధుడిగా పేరు ఉన్నప్పటికీ అది సినిమాల వరకు మాత్రమే పరిమితం చేస్తారు. పర్సనల్ లైఫ్లో ఆయన కాస్త జాగ్రత్తగానే ఉంటూ ఉంటారని అంటాం. బట్ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎందుకో కాస్త ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నారు. అంటే లైఫ్ సరిగ్గా సెటిల్ అవ్వలేదని ఒక చిన్న బెంగ ఉండింది మొన్నటి వరకు. బట్ ఇప్పుడు నాగ చైతన్య గారు పెళ్లి చేసేసుకున్నారు కాబట్టి హ్యాపీ. సినిమాలు మంచి హిట్ అయితే బాగుంటాయి అనుకున్నారు. బట్ తండేలు అయితే మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అఖిల్ విషయం ఏంటి? ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది. తర్వాత జైనబ్తో మరలా ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వదిలేశారు, వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త. అసలు ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాస్తవమేనా? ఏం జరిగింది? అక్కినేని ఈ పర్సన్ గురించి మనం ఏ రకంగా మాట్లాడుకోవాలో అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఏమైనా ఉండాలి. ఏముంది, క్రికెట్ ఒకటి బాగా ఆడుతాడు. అదొక్క విషయంలో ఎప్పుడైనా తెలుగు సినిమా స్టార్స్ గురించి క్రికెట్ ఆడుకుంటుంటే దాంట్లో అఖిల్ బాగా ఆడాడరా అని అనుకోవచ్చు. సరే, అందంగా ఉన్నావు, నీ ఫేస్లో ఏమైనా ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయా అంటే ఎక్స్ప్రెషన్స్ ఏమీ పలకవు. కనీసం నాగ చైతన్య అయినా ఎక్స్ప్రెషన్స్లో ఇంప్రూవ్మెంట్ అయ్యి తండేల్ సినిమాతో జనాల్ని ఒక అబ్బాయి ఏడిస్తే ఏడ్చే క్యారెక్టర్ని నువ్వు తెచ్చుకుని ఇంప్రూవ్ చేసుకున్నారు. నాగార్జున గారు అంటే మనకు ఎందుకంటే తండ్రి వారసత్వం పునికి పుచ్చుకున్న ఏకైక వారసుడు నాగార్జున గారు కదా, ఇంకెవ్వరూ లేరండి. నాగ చైతన్య కూడా మంచి మార్కులే పడ్డాయి ఇప్పుడు. అదేలే, ఇప్పుడు ఎందుకు ఏమై చేసావే బాగానే చేసావు. ఏమై చేసావే సమాంత. సినిమా మొత్తం సమాంతనే కదా. మీరు ఎక్కడైనా చూడండి సినిమా మొత్తం అబ్బాయి అప్పుడు సెకండ్ ఫిలిం అది. జోష్ తర్వాత డైరెక్ట్ గా వచ్చిన ఫిలిమే కదా అది. కానీ మధ్యలో ఆటో నగర్, సూర్య లాంటి మాస్ మూవీస్ చేసినా దీనికి అంత క్రెడిట్ నేను డైరెక్టర్కి ఇస్తా. వాళ్ళు నాగార్జున ఫ్యాన్స్ కానీ చైతన్య ఫ్యాన్స్ కానీ తిట్టుకునే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఎవరైనా నిజంగా లాజిక్ గా మాట్లాడాలనుకుంటే ఇవన్నీ డైరెక్టర్ క్రెడిట్స్. ఏమై చేసావే ఒక అద్భుతమైన రూపం. అవును, ప్రేమకి ఇద్దరు డిఫరెంట్ కాస్ట్ పీపుల్ ప్రేమని ఎలా జయించారు, ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారు, ఆ ప్యూరెస్ట్ ఆఫ్ లవ్. కెరియర్ మీద దృష్టి సాధించమని అమ్మాయి చెప్తే వీడు కెరియర్ గురించి అమ్మాయిని వదిలేస్తాడు. ఇట్లా అది సినిమా. ఆటోనగర్ సూర్య చూసుకున్నా, లేకపోతే ఆర్జీవి గారితో సినిమా ఒకటి తీశారు ఆయన, బెజవాడ తీసుకున్నా, 100% లవ్ తీసుకున్నా, మజిలీ తీసుకున్నా 100% లవ్ ఏమో తమన్నా గారు పట్టుకెళ్ళిపోయారు, మజిలీ మళ్ళీ సమంత గారు పట్టుకెళ్ళిపోయారు. సో లవ్ స్టోరీ మళ్ళీ సాయి పల్లవి గారు పట్టుకెళ్ళిపోయారు. ఇక్కడ ఏవి చూసుకున్నా కూడా ఆయన డైరెక్టర్లకి తెలుసు నాగ చైతన్య యాక్ట్ చేస్తాడు, చేయడని అనట్లేదు. బట్ ద వే రీచింగ్ టు ద పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాగార్జున పక్కన మీరు ఎంతమంది హీరోయిన్ అయినా పెట్టండి, ఎవరిని చూస్తారు? నాగార్జునే చూస్తారు. వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్ ద డాన్స్. మీరు నయనతారని పెట్టండి, కాజల్ని పెట్టండి, తమన్నాని పెట్టండి, ఎవరినైనా పెట్టండి, నాగార్జునని మాత్రమే చూస్తారు. రెండోది మళ్ళీ అఖిల్ విషయం చూసుకున్నాం. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా అందరు హీరోయిన్తో నటించాడు, అవునా? ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పాలంటే ఆ ఫేస్ని నువ్వు జనాలకి రీచ్ అవ్వాలి. నేను మళ్ళీ ఇక్కడ ఇంకొకరితో పోలుస్తాను, కన్నప్ప. మోహన్ బాబు గారికి ఉండే ఎక్స్ప్రెషన్స్ మనోజ్కి వచ్చాయి, లక్ష్మీ మంచుకి వచ్చాయి, విష్ణుకి రాల. విష్ణు ఈజ్ నాట్ ఎ సినిమా మెటీరియల్, విష్ణు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ మెటీరియల్. ఒక టీవీ రిజర్వ్డ్గా ఒక బిజినెస్ పర్సన్ వచ్చి ఇప్పుడు మామూలుగా కూర్చొని బిజినెస్లో కన్విన్స్ చేస్తాం కదా, దాంట్లో విష్ణు ఇస్ ద నెంబర్ 1 బిజినెస్ మెటీరియల్, బిజినెస్ మ్యాగ్నెట్ అంటారు చూసారా, అలా. మళ్ళీ సినిమాల్లోకి వస్తే ఆయన ఏడుస్తున్నా మనకు నవ్వు వస్తుంది, ఆయన నవ్వుతున్నా మనకి ఏడుపు వస్తుంది. నేను తప్పు పట్టట్లా, మీరు సినిమాలన్నీ చూసుకోవచ్చు, ఇట్స్ ఎ న్యాచురల్. ఎందుకంటే ఒక్కొక్కరి అంశ ఇంకొకరికి రావాలని రూల్ లేదు. కానీ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో లక్ష్మి గారు బాగానే యాక్ట్ చేస్తారు, మంచు మనోజ్లో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. నేను మీకు తెలుసా, సినిమా తెలుసు కదా మీకు, దాంట్లో అమ్మాయి మోసం చేస్తే అసలు ఒక సాంగ్ సినిమా అర్థమైతే తప్పితే చూడడం కష్టం, చాలా కష్టం. అసలు వేదం అసలు ఎట్లా ఎంత అది దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్. మళ్ళీ అల్లు అర్జున్కి వచ్చింది, అల్లు శిరీష్కి వచ్చిందా, ఎంత ట్రోల్స్ ఫేస్ చేస్తారు ఆయన కూడా. అల్లు అర్జున్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి. అదే సినిమా వేదం తీసుకోండి, ఏడిపించేస్తారు లాస్ట్లో క్లైమాక్స్లో, రాజు కేబుల్ రాజు క్యారెక్టర్. అలాగే అఖిల్ కూడా హీఈస్ నాట్ ఏ సినిమా మెటీరియల్, హీఈస్ ద మోడల్ మెటీరియల్. ఇప్పుడు మోడల్గా ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళకి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా? అంతే. వాళ్ళ నాన్నలాగా బిజినెస్ ఎంచుకోవాలి. సినిమా చేశారు కదబ్బా పూజా హెగ్డేతో,
ఆ సినిమాలో ఆ కొంచెం సినిమాలో కూడా పూజా హెగ్డేనే ఉంది. అయ్యో బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన సినిమా. ఆ ఆ సినిమా కూడా పూజా హెగ్డేనే. పేరు గుర్తు రావట్లేదు సినిమాతో ఆమె స్టాండప్ కామెడీ చేస్తుంది. ప్రేమ అంటే ఏంటో వాడికి తెలియాలంటది, ప్రేమను చూపిస్తుంది లాస్ట్ కి. కరెక్ట్. ఓకే, మీరు ఇంకా పూజా హెగ్డే గురించి మాట్లాడితే ఒక లైలా కోసం అది సేమ్ నాగ చైతన్యతో పూజా హెగ్డే చేసింది అరంగేట్రం అని తెలుగుకి. అవును అక్కడ పూజా హెగ్డేనే. అవును మీరు ఆలోచిస్తే దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్స్ డిజైన్స్. ఎందుకంటే హీరో జనాల్లోకి రీచ్ వెళ్ళకపోతే హీరోయిన్తో పంపిస్తారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ అఖిల్ మ్యారేజ్ విషయం ఇవన్నీ 2 విషయాలు పక్కన పెడితే కొత్త సినిమా లెనిన్, మురళీ కిషోర్ అబ్బారు అనే దాని మీద నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్లో సితార్ ఎంటర్టైన్మెంట్స్తో అనుసంధానం అయి తీస్తున్నారు. ఓకే ఓకే, లెనిన్ అనే సినిమా ఈరోజు ఆయన బర్త్డే. అఖిల్ ముఖ్యంగా అఖిల్ అక్కినేనికి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ అవర్ బిగ్ తెలుగు టీవీ. సో ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మళ్ళీ మా మార్కులో మీరు శ్రీలీల ఇస్తారు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. లెనిన్ అనే సినిమా ఖరారు చేస్తున్నట్టు టైటిల్ అని వినపడుతుంది, కానీ అది ఖరారు అయిందో లేదో తెలియదు. బట్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఈరోజు ముహూర్తం బేస్ చేసుకొని రిలీజ్ చేస్తామన్నారు ఆయన. కానీ ఇక్కడ కూడా శ్రీలీలని తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మార్క్ దేవిశ్రీ ప్రసాద్ని తీసుకొచ్చారు. ఇన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వాలి ఆయనకి. అవును, గుర్తుందా? అనూప్ రూబెన్స్, గోపి సుందర్, వీళ్ళే మ్యూజిక్ ఇచ్చుకుంటూ వచ్చారు. మన హారిస్ జయరాజ్, హేషామ్ అబ్దుల్ వహాబ్ ఎవరో ఉన్నారు కదా, ఆయన, వీళ్ళందరూ మ్యూజిక్ ఇచ్చుకొచ్చి లాస్ట్కి ఇప్పుడు సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. ఎందుకంటే పెళ్లి త్వరలో పెట్టుకున్నాడు అమ్మాయి జైనబ్ రఫ్జీ అని చెప్పి, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏం చెప్తే అది. ముస్లిం కమ్యూనిటీ కదా. ముస్లిం కమ్యూనిటీ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే పెళ్లి ముస్లిం కమ్యూనిటీలోనే చేసుకుంటాను, హిందూ కమ్యూనిటీలో చేసుకోను అని చెప్పాడు అఖిల్. హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ. కానీ అప్పుడు అట్లా అయితే మార్చుకోలేమో కదా, మొత్తం మార్చాలా? ఐ డోంట్ నో. అబ్బాయికి అయితే మార్చక్కర్లేదు. తెలియదు వాళ్ళ కమ్యూనిటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఒక ముస్లిం ఫ్యామిలీలోకి అమ్మాయిని తీసుకొస్తున్నారు అనుకో, ఖచ్చితంగా అది చేంజ్ కావాలి వాళ్ళకి. మరి ఇక్కడ అబ్బాయి మారొచ్చో మారవద్దో తెలియదు. బట్ దట్ ఈస్ అ బోల్డ్ డెసిషన్ టేకెన్ బై అఖిల్. నాగార్జున గారు ఏమంటారో అని మనం చూడాలి. అదే కదా, ఫస్ట్ అక్కడ నాగ చైతన్య కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చి హిందూగా మార్పించిన తర్వాతే కదా పెళ్లి చేశారు సమంతకి. అదే అంటున్నా, ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు అక్కడ కూడా. ఇప్పుడు ఈయన కూడా ముస్లిం మ్యారేజ్ చేసుకునేసరికి ఇది ఎలాగా ఉంటుందో అని ఒకలాంటి భయం. నాగార్జున గారి ఫ్యామిలీకి పీడ అనేది అనిపిస్తుంది చాలా మందికి. సింపుల్ గా ఆలోచిస్తే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా. ఇప్పుడు సుశీల గారు కానీ ఇంతవరకు సుశాంత్కి పెళ్లి కాలే, సుమంత్కి పెళ్లి అయ్యి ఇబ్బంది అయ్యింది కీర్తిరెడ్డితో. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయరబ్బా, చేస్తే మంచిగా ఫ్యామిలీ. నేను జనరల్ గా ఇప్పుడు ఈయన ఉన్నారు కదా వేణుస్వామి, అందరి ఫ్యామిలీల మీద పడతారు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పడచ్చుగా, కొంచెం అసలు జాతకాలు ఏమైనా చూడొచ్చు కదా. సుప్రియ గారు ఉన్నారు, ఇష్టం సినిమా హీరోనే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ అబ్బాయి హార్ట్ అటాక్తో చనిపోయారు సుప్రియ గారు. తర్వాత అడవిశేష్తో రిలేషన్లో ఉందని చాలా మాట్లాడారు, కానీ వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి అక్కడ ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి మ్యారేజ్ అనేది అచ్చు రాకుండా పోయింది. చూసారా మీరు? అట్లా ఏం లేదు, నాగ చైతన్య చేసుకున్నారుగా మంచిగా పెళ్లి. ఇప్పుడు సాయిరామ్ సరేనండి, మంచిగా చేసుకుంటే మంచిగా మంచిది. పోర్లేదు, మా వేణుస్వామి గారు ఉన్నారు కదా నాగ చైతన్య గురించి చెప్పడానికి. మళ్ళీ చూద్దాం అసలు ఏం జరుగుతుంది. వినండి, అసలు మ్యాటర్ వినలా మీరు? చెప్పలేదా? అయ్యో చెప్పండి. అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఈ రోజే అనౌన్స్ చేయబోతున్నారు, ఎప్పుడు అనేది. ఆయన బర్త్డే రోజు సందర్భంగా ఒకటి పర్సనల్ ఒకటి ప్రొఫెషనల్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వేచి చూద్దాం. సాయంత్రం వరకు తెలిసిపోద్దాం మనకి. తెలుస్తుందండి. ఆ అమ్మాయితోనే కదా? ఆ అమ్మాయితోనే. కొత్త అమ్మాయి అయితే భయపడాల్సింది. అదే మళ్ళీ మీరు ఏదో అంటారని భయం వేసింది నాకు. ఏదో ఒక పుకారు పట్టుకొని చెప్తా ఉంటారు నాకు. కొత్త అమ్మాయి అయితే మనకు అలవాటు అయిపోతుందండి. ఈసారి అలవాటు పడాల్సింది నాగార్జున గారు అలవాటు పడతారు అంతే. చూద్దాం.